పల్లెల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని వల్లూరిపల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన నిరంకుశ పాలనకు పల్లెల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, వారి ఇబ్బందులను తీర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లెల్లో మరోసారి జీవకళ వచ్చిందన్నారు. అబద్ధాలు చెప్పడం కూటమి నాయకులకు చేత కాదని, అభివృద్ధి చేయడమే తెలుసన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, ఇంకా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే తెలియచేయాలన్నారు. రానున్న 3.5 ఏ పల్లెల్లోనూ కనీస సౌకర్యాల సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లాబాబీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడిగితే నేను అన్నారు ఇలా ఫుడ్ అన్న ఒకసారి ఇచ్చండి. ఊళ్ళోకి వెళ్ళి దారి కిలోమీటర్ ఆగిపోయింది. అదే కదా ఉన్నది. మీరు ఎందుకు వేసారు అలాగా? బాబు సైడ్ కూడా ఉండండి. ఓకే సార్. వచ్చిందండి గిరిగారు కొబ్బరికాయలు ఇచ్చి మీరేమో కొబ్బరికాయలు కొడతాం సరిపోతుంది. చౌదరి గారు కొట్టండి. పంపదా గ్రావెల్ పెట్టారు. అది ఈ ఊళ్ళో వచ్చిన ఏం కొడతామండి? ఎండి వచ్చారా? ఇక్కడ రాకుండా మారకుండా అదికేతుందిగా. అది దూరంగా ఉన్నా దగ్గరగా ఉండకూడదు, తీయకూడదు. గంట కొట్టమని గంట కొట్ట. మండలం వల్లూరుపల్లి గ్రామంలో
వల్లూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన రహదారిని 20 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసే పనుల్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి శాసనసభ్యులు ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి రోజు రోజుకి కూటమి ప్రభుత్వం యొక్క మార్కు కనపడుతున్నట్లు ఎటువంటి సందేహం లేదు. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి రోడ్లను అభివృద్ధి చేయకుండా గాలి కుదిలేస్తే కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా తాడేపల్లి నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు ఇవాళ అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ప్రతిపాటి నుంచి మనం బాధపడే రోడ్డు చూసుకుంటే చాలా అగమ్య గోచరంగా ఉంటే ఆ రోడ్డుని ఇవాళ చూస్తే ఇవాళ మంచి నూనె గతంలో నూనె పోసుకుని ఎత్తుకోవచ్చని అటువంటి సభకు నమస్కారం. ఎమ్మెల్యేకి ధన్యవాదాలు. ఏంటంటే 20 లక్షలు గ్రాంట్ ఇచ్చి 3 సంవత్సరాల నుంచి రోడ్డు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మన గ్రామస్తులు. దానికి గ్రాంట్ ఇచ్చి అందరికీ పండక్కే అందరికీ శుభం కలిగేలాగా పండగకి గ్రాంట్ ఇచ్చారు. అప్పుడు పండక్కి అయిపోద్దేమో లే రోడ్డు పూర్తిగాను. ఎమ్మెల్యే గారిని మర్చిపోకుండా ఆయన పేరు గుర్తుండిపోయేలాగా ఇది వరకు నేను సర్పంచ్గా చేసినప్పుడే పోసారు ఈ రోడ్డు. దగ్గరుండి జాగ్రత్తగా పోంచాం. మొన్నటి వరకు ఈరోజు వల్లూరుపల్లి రోడ్డు శంకుస్థాపనకి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో మేము చెప్పుకుంటేనే కానీ అభివృద్ధి జరిగేది కాదు. ఈరోజు మనం చెప్పకోకుండానే ప్రతి గ్రామంలో మౌలిక సౌకర్యాలని ఆయన గమనించి మన వద్దకు తీసుకొచ్చి ఆయన నెగ్గిన 15 నెలల కాలంలోనే అభివృద్ధి చేయడం చాలా అభినందదాయకంగా ఉంది. ఎలా వచ్చే వెనకాల నుంచి వచ్చే ఈరోజు వల్లూరుపల్లి గ్రామంలో 20 లక్షల MNRGS నిధుల నుంచి గ్రామంలో సీసీ రోడ్డుకి శంకుస్థాపన జరగడం అయింది. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంత అభివృద్ధి పథంలో నడుస్తుందంటే కేవలం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉండగా ప్రతి ఇంటికి ప్రతి గడపకి సుమారు 550 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి గ్రామంలో సమస్యను తెలుసుకోవడమే కాకుండా ఆ ప్రతి సమస్యని ఆయన మైండ్లో పెట్టుకున్నారు. అదేవిధంగా ఏ గ్రామానికి ఏం ఇవ్వాలో అది మనం వెళ్ళి అడగక్కర్లేకుండానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆయన అధికారంలోకి రాగానే విలేజ్ యొక్క లింక్ రోడ్లను పూర్తి చేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో ప్రధాన అందరికీ నమస్కారం. ఈరోజు వల్లూరుపల్లి గ్రామంలో 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డుని ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎంత త్వరితగతిన అయితే అంత ఈ సంక్రాంతి లోపు దీన్ని పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ని అధికారులు కూడా నేను ఆదేశిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ పల్లెటూరు చూసినా రోడ్డు కానీ డ్రైన్ కానీ లైట్లింగ్ కానీ ఏది లేకుండా చేసిన ఘనత అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఇవాళ పల్లెటూరులో అన్ని చోట్ల కూడా పండుగ జరుపుకుంటున్నది ఆశ్చర్యం లేదు. అన్ని చోట్ల కూడా అన్నీ కవర్ చేశారు. ఇవాళ చెప్తే ఎన్ఆర్జీఎస్లో దాదాపు 11-12 కోట్ల రూపాయలు పనులు చేశాం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ 14 కోట్ల 16 లక్షల రూపాయలని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇవ్వడం. అదేవిధంగా మన సీఎం గారి దగ్గరికి వెళ్తే దాదాపు 20 కోట్లతో మరి మెయిన్ రోడ్ అంతా కూడా పోయిస్తూ ఉన్నాం. అదే రాచర్ల రోడ్డు పోయిస్తాం. ఇది దర్శపరి వరకు ఒక సింగిల్ లేయర్ వేసేలాగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాంట్రాక్టర్లకి బిల్లులు కొంత త్వరితగతిన పడితే వెంటనే చేయడానికి కాంట్రాక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి విప్పర్ రోడ్డును కూడా మనం ఆయన తెలుసు, మన నచ్చితం గారు ఉన్నారు ఎలా ఉండేదో రోడ్డు. దాన్ని కూడా 1 కిలోమీటర్ ఆగింది. అది కూడా పొరపాటున అవతల మరి అధికారులు చేయించారు. దాని మీద కూడా ఆ కిలోమీటర్ కూడా ఏం చేస్తాం. అన్ని గ్రామాలకి కనెక్టివిటీ ఉంటేనే టౌన్ అభివృద్ధి చెందుద్ది. అదే కాకుండా చాలా ప్రోగ్రామ్స్కి పెళ్ళిళ్ళ కాట్లకి రోడ్లు బాగోక వెళ్ళలేని సందర్భం నేనే అనుభవించాను. అవన్నీ ఏ మనిషికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇవాళ సాక్షి ఆఫీస్ దగ్గర నా ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ గోతులో పడిపోతే అతను చాలా సీరియస్ అయింది. అది చూసిన వెంటనే అది ఇవాళ టెండర్ యాక్చువల్గా దాన్ని పని మొదలుపెట్టించి గోతులు పూడ్చి 2,50,00,000 శాంక్షన్ చేయించి అది ఇమీడియట్గా పోయించేస్తాం. మనం యాక్చువల్గా కన్నదొర గుడి దాకా మనకు టెండర్ అయింది. ఇప్పుడు టెండర్ అవ్వబోయేది కూడా మరి సీఎం గారు బ్లెస్సింగ్స్తో మరి ఆయన నోటీసులో పెట్టి ఇలా జరిగిందంటే ఆయన స్పందించి మనకు డబ్బులు కూడా రిలీజ్ చేస్తానని చెప్పి కాంట్రాక్టర్తో పురమాయించడం కూడా జరిగింది. ప్రభుత్వంలో డబ్బు ఉంటే 3 పండగలా జరుగుతుంది. కానీ గత 5 సంవత్సరాల పాలకుల యొక్క నిర్వాహకం ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎన్నుకునే